హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే బిరుచులండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్లో ఏంటంటే నేను ఒక చిన్న చిల్ మూమెంట్ అనేది షేర్ చేస్తాను. అదైతే వీడియో మొత్తం చూస్తూ ఉండండి. మీకు కూడా అలాంటి చిల్ మూమెంట్స్ ఉంటే దానిలో చాలా బాగా గుర్తున్న మూమెంట్ని నాతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మదర్‌కి ఆల్వేస్ పిల్లలతోటి చాలా చాలా చిల్ మూమెంట్స్ ఉంటాయి. దానిలో ఒకటనేది నేను ఈరోజు రీసెంట్‌గా జరిగింది షేర్ చేయబోతున్నాను. నేనైతే కార్తీక మాసంలో మెట్టెలు కొంచెం పాడైపోయినాయి అబ్బా! అది బయటకొచ్చేసిందనమాట ఒకటి. అండ్ అక్కడే కొంచెం ఏమంటారు అలర్జీ లాగా వచ్చింది. అది తగ్గిన తర్వాత నేనెళ్ళి మెట్లనేవి తెచ్చుకున్నాను. సైడ్ మెట్లు మాత్రం మార్చి కళ్యాణ్ జ్యువెల్లర్స్‌లో కొనుక్కున్నాననమాట. అలా వస్తూ వస్తూ ఇలా ఒక మట్టి పాత్ర, ఒక పెనం కూడా తెచ్చుకున్నా అనమాట మట్టిది. ఉన్నది ఒకటే ఉంది. ఇంకోటి రాళ్ళ చెట్టు ఉంది అందుకని జెప్పి. సో, ఇది చిట్టిగా ఉంది చూసారా? ఇందులో ఏంటంటే నేను సాంబార్ పోపు పెట్టేస్తున్నాను. షాలాట్స్ అనేవి వేశాను. అంటే చిన్న వెంగాయం అంటారు చూసారా? చిట్టి సాంబార్ ఉల్లిపాయలంటారు. అదేంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్‌ని బూస్ట్ చేస్తుంది. ఆ చిన్న వెంగాయం. హార్ట్ హెల్త్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా బాగా చూస్తూ వస్తుందనమాట. కాపాడుతూ వస్తుంది. మాక్సిమం సాంబార్స్‌లో గానివ్వండి, కొంచెం ఘాటైన ఫుడ్ బిర్యానీస్ అలాంటి వాటికి యూజ్ చేయాలంటే ఇక్కడ ఇదే చిన్న వెంగాయమే ఎక్కువ యూజ్ చేస్తారు. హాఫ్ కిలో 40-60 రూపీస్ అలా అవుతూ వెళ్తూ ఉంటుందనమాట. ఇదిగోండి సాంబార్ అయితే మరిగిపోతుంది. ఈ సాంబార్ నుంచే నాకొక చిల్ మూమెంట్ వచ్చిందనమాట. ఏంటంటే ఇది శుక్రవారం నాడు గాదు. గురువారం నాడు చేశాను. బుధవారం నాడు ఏమైందంటే ఇడ్లీ విత్ చట్నీ చేశాను. ముందు రోజు మంగళవారం నాడు అడిగాననమాట డిల్లుని. నాన్న ఇడ్లీలోకి ఏం కావాలి చట్నీనా, సాంబారా అని చెప్పి. నాకు చట్నీ కావాలమ్మా అన్నాడు. సర్లే గదా! పిల్లాడు అడుగుతున్నాడని చెప్పి బుధవారం నాడైతే పెట్టాను. ఇడ్లీ పెట్టి చట్నీ చేసేసరికి వాడు అడిగాడు. మరుసటి రోజు స్నానం చేసి వచ్చాడనమాట. అమ్మా నువ్వు ఇడ్లీ చేస్తా అన్నావు కదా! ఇడ్లీలోకి ఏం చేస్తున్నావు? ఏం చేసావు? అన్నాడు. చట్నీ చేసేసన్నానంటే, అమ్మ సారీ అమ్మా నాకు సాంబార్ కావాలి ఇప్పుడు చేస్తావా? అని ఎంత క్యూట్‌గా అడిగాడంటే, లేదురా నువ్వు రాత్రి చెప్పావు గదా! చట్నీ చేయమని అది చేసేసాను డిల్లు. నువ్వు లేట్‌గా గూడా లేచావు ఈరోజు. ముందే అన్నా చెప్పుంటే నేను చేసేదాన్ని గదా! అని జెప్పి అంటున్నా నేను. అమ్మ అందుకే గదా! నేను సారీ చెప్తున్నాను. రాత్రి చెప్పాను చట్నీ అని. కానీ నాకిప్పుడు సాంబార్ తినాలనిపిస్తుంది. సాంబార్ చేస్తావా అంట. అసలు ఎంత క్యూట్‌గా అడిగాడంటే నా బాబు అసలు నాకైతే వెంటనే సాంబార్ చేయాలి అని అనిపిచ్చేసిందబ్బా ఆ రోజు. కానీ టైం అయితే లేదు. ఎందుకంటే ఆ రోజు లేట్‌గా లేచాం ఇద్దరం. నేను 8కి లేస్తే వాడు 9కి లేచాడు. చాలా చలిగా అనిపిచ్చింది. ఆ రోజు బాగా దుప్పటి ముసుగేసుకొని మరి పడుకొని పోయామనమాట. 9:30కి వెళ్ళాల్సినోడు 10:00 వరకు ఇంట్లోనే ఉండిపోయాడు. ఇంకా ఆ రోజు పర్మిషన్ తీసుకున్నాను ఇంక కాల్ చేసి. ఇంకలా ఆ మొమెంట్ అలా అయిపోయింది. కానీ నిజంగా తర్వాత సాంబార్ చేసేటప్పుడు గూడా నేను మర్చిపోలేదు. మరుసటి రోజు చేశాననమాట థర్స్‌డే రోజు. అబ్బా! ఎంత చెప్పాడు ఆ రోజు సారీ అంటే వాడికర్థమైంది. నేనిక్కడ మాట తప్పుతున్నాను. అమ్మని రాత్రి చట్నీ అడిగింది గుర్తుంది. కానీ సాంబార్ తినాలనిపిస్తుంది అనేది. నిజంగా కొన్ని కొన్ని సార్లు పేరెంటింగ్‌లో మనకే మన మీద డౌట్స్ వస్తూ ఉంటాయి. మన పేరెంటింగ్ కరెక్ట్‌గానే ఉందా? లేదా? ఆహ్, కరెక్ట్‌గా వాడిని పెంచగలుగుతున్నామా? లేదా? మనం చెప్పేది వాడు కరెక్ట్‌గా రిసీవ్ చేసుకొని, మళ్ళీ దాన్ని అప్లై చేయగలుగుతున్నాడా? లేదా? అనేది కొన్ని కొన్ని సార్లు డౌట్స్ వస్తూ ఉంటది. అలాంటి డౌట్స్ ఉన్న టైంలో ఇలాంటి చిల్ మూమెంట్ ఒక్కటి తగిలితే చాలండి. నిజంగా చాలా ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి, మనకొక క్లారిటీ వచ్చేస్తుందనమాట. ఓకే. వీడు ఎక్స్‌క్యూజ్ అడుగుతున్నాడు. ఓకే. కొన్నిసార్లు మనం పనిష్మెంట్ ఇచ్చినప్పుడు గూడా మళ్ళీ మనం దగ్గరకి తీసుకొని అలా చేయకూడదు, ఇలా చేయాలి అని మళ్ళీ మంచిగా చెప్పి, ఆ టైంలో గూడా మనము ఒక్కసారి సారీ చెప్పించుకోవాలనమాట మనతోటి. ఎందుకంటే దానివల్ల వాళ్ళేదైనా మిస్టేక్ చేసింది వాళ్ళకర్థమవుతుంది. ఓకే. ఏదైనా మిస్టేక్ చేస్తే మనం తిరిగి సారీ అడగాలి, ఎక్స్‌క్యూజ్ అడగాలి అనేది వాళ్ళకర్థమవుతుందనమాట. ఇలాంటి చిల్ మూమెంట్స్ గనుక మీకు కూడా ఉన్నట్లయితే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయకపోయినా పర్లేదు. ఒక్కసారి మీకు మీరు రిమెంబర్ చేసుకొని, ఆ హ్యాపీ మూమెంట్స్‌ని ఒక్కసారి మెమరైజ్ చేసుకోండి. చాలా బాగా అనిపిస్తుందనమాట మనకు హార్ట్‌కి. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మరెన్నో మంచి విషయాల కోసం అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. బై ఫ్రెండ్స్. టేక్ కేర్. హావ్ ఎ గ్రేట్ డే.